రైట్ మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే పాలకొల్లు రైల్వే స్టేషన్ అయితే ఉన్నామండి. ఇవాళ వచ్చేసి ఇది ఏ జర్నీ వ్లాగ్ అయితే కాదండి. మనం వచ్చేసి ఒక స్పెషల్ ట్రైన్ అయితే స్పాట్ చేయబోతున్నాం. నర్సాపూర్ నుండి వారణాసికి అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే వేసారండి. అదేనండి మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్ అయితే స్పాట్ చేయబోతున్నాం ఈ రోజు మనం స్పాట్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07109 నర్సాపూర్ నుండి వారణాసి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అండి. అదేనండి మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్. ఇవాళ వచ్చేసండి ఇది ఫస్ట్ రన్ అండి. నర్సాపూర్ నుండి స్టార్ట్ అవుతుంది. LHB రేక్ అంట. చూద్దాం అసలు రేక్ అసలు కోచ్ పొజిషన్ ఏంటి అన్నది. నేను వచ్చేసండి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయమంటారా లేదా మీరే చెప్పాలండి నాకు. ఎందుకంటే మీరు కింద చేసే కామెంట్స్ బట్టి నేనైతే నెక్స్ట్ సెకండ్ ట్రిప్ అయితే ఉంది కాబట్టి ఈ ట్రైన్కి ఆ ట్రిప్లో అయితే ట్రావెల్ చేస్తాను. నేను పక్కగా అయితే మాట ఇస్తున్నాను మీకు. నర్సాపూర్ నుండి భీమవరం వెళ్ళే మెయిన్ లైన్లో చూసారా ఒక ICF రేక్ అయితే పెట్టారు. ట్రైన్ అయితే ఇక్కడ స్కిప్ చేయడం కావదు, లూప్ లైన్ నుండి అయితే వెళ్తుంది 30 kmph. మనకి స్పీడ్ అయితే ఇంట్రెస్ట్ కదండి. పక్కన ఉన్న హాల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు నాకు లేట్ చేయకుండా. ఇంతకీ అది ఏ రేక్ అనేది మీకు అయితే డౌట్ ఉండిపోవచ్చు. అది వచ్చేసండి నర్సాపూర్ నుండి కొల్లం వెళ్ళే స్పెషల్ రేక్ అండి. అదేనండి సబర్మల రేక్. ఆ ట్రిప్స్ కూడా అయిపోయినాయి. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు ఇంకా నెక్స్ట్ లొకేషన్కి. భీమవరం నర్సాపూర్ మచిలీపట్నం లింక్ ఎక్స్ప్రెస్. అదేనండి లింక్ మెమో రైలు ఇది. పాలకొల్లు నుండి చింతపురం వచ్చేసి 2 kilometers అండి రైల్వే రూట్లో అయితే. మనం వచ్చింది అయితే 3.5 kilometers అయితే వస్తుంది. ఈ నర్సాపూర్ నుండి వారణాసి వెళ్ళడానికి మొదటి ట్రైన్ అండి ఇది వేసింది అయితే నర్సాపూర్ నుండి అయితే. ఇది కూడా 2 trips అయితే వేసారు. అది కూడా మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్ కింద అయితేనండి. ఇలాగే నర్సాపూర్ నుండి విశాఖపట్నం వెళ్ళడానికి ఒక ట్రైన్ కూడా లేదు. ఈ ట్రైన్ కనుక పర్మిట్ చేసినట్లయితే కనుక విశాఖపట్నం మీదుగా ఒక రకంగా ఉంటుందండి. నర్సాపూర్ వారణాసి వెళ్ళడానికి స్పెషల్ ట్రైన్ దొరుకుతుంది. అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి కూడా రెగ్యులర్గా ట్రైన్ అన్నది అయితే ఉంటుందండి. ఫ్లాట్ 110 kmph. హుబ్లీ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్. వచ్చేస్తుంది నర్సాపూర్ వారణాసిలో బండి అయితే. యాప్సన్లో ఉందండి లోకో. చూసారు కదా రేక్ అంతా కూడా ఎంత బాగుందో. కొత్త కోచెస్ చాలా బాగుంది రేక్ అంతా కూడా. ఈ ట్రైన్లో మనం ట్రావెలింగ్ చేద్దామా లేదన్నది అయితే మీరు చేసే కామెంట్ పెట్టి ఉంటుందండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వేయండి. అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలా లేదన్నది కూడా కామెంట్ అయితే చేయండి.